నమస్తే, నేను మీ చినగాని దయాకర్, టీపీసీసీ స్పోక్ పర్సన్. ఇవాళ కేసీఆర్ గారు పొలంబాట పేరు మీద నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన మాట్లాడిన విధానం చూసి ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు చీకొట్టిన తర్వాత కేసీఆర్ అహంకారానికి అవినీతికి తెలంగాణ ప్రజలు పాడగట్టిన తర్వాత ఇవాళ రైతుల పేరు మీద ఇవాళ నల్లగొండ జిల్లాలో పొలంబాట పేరు మీద ఆయన రైతుల దగ్గరకు వచ్చి ఇవాళ మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పాలనలో ఇవాళ కేసీఆర్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే అవకాశం, ఏ ప్రజలైన రోడ్డు మీదకి వచ్చి, ఏ నిరుద్యోగైన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే అవకాశం మీరు కల్పించారా? మీ ఆయాములో మీరు ఎంత నియంత పాలనలో నియంతగా వ్యవహరించారు? ఏ సమస్య గురించి అయినా ఏదైనా ప్రజల దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్లి నేనున్నానని ఎప్పుడైనా మాట్లాడారా? మీరు 10 ఏళ్ల కాలంలో ప్రజలు డబ్బుతోని, అహంకారంతోని, మదంతోని మీరు ఫామ్ హౌజ్ల పాలన వేసి ఇవాళ ప్రజల్ని మొత్తం కూడా గందరగోళం చేసి ఒక ఫ్యూడల్ విధానంతో పాలించిన తీరు ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు అవుతున్న సందర్భంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చివాకులు చేస్తా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను, కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైనా బ్యాంకర్లు వచ్చి ఏ రైతుని పీడించిండో, ఏ రైతుని ఇబ్బంది పెట్టిండో 24 గంటల్లో మీరు నిరూపించగలుగుతారని సవాల్ చేస్తా ఉన్నాను. ఇక్కడ బ్యాంకర్లు వచ్చి ఏ రైతును వేధించిరో కేసీఆర్ నిరూపించకపోతే రేపు కేసీఆర్ మీద మేము ఖచ్చితంగా కేసు పెట్టబోతా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది కల్పితాలు చేసి ప్రభుత్వం పైన ప్రజల్ని గందరగోళం చేసే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ చేస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఇవ్వనంత కరెంటు ఇవాళ గ్రామాలలో 24 గంటల కరెంటుని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. కేసీఆర్ ఆయంలో 10 ఏళ్లు మీరున్నప్పుడు 3,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు బేడీ లేచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం అనేది విషయం మీరు మర్చిపోయారా అని సందర్భం గుర్తు చేస్తున్నా. రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినటువంటి తీరు మర్చిపోయి అలా ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు మీరు. రైతులకు లాఠీ చార్జ్ చేసింది మీరు, నిరుద్యోగుల్ని కొట్టింది మీరు, ఇలా ధర్నా చౌక్ని ఎత్తేసింది మీరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. మీ ఆయంలో ఇలా మీరు మొత్తం కూడా కేవైసీ కేంద్రాలు పెట్టి రైతు కొనుగోలు ఉన్నటువంటి ధాన్య కొనుగోలు కేంద్రాల మధ్య మిల్లర్లు దోపిడీ చేస్తే ఏనాడు కూడా మాట్లాడలేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు మీరు. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? మీరు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ ఓట్ల కోసం ఒక నాటకం వేసి ఇవాళ మళ్ళొకసారి ప్రజల్ని గందరగోళం చేయడానికి ఇవాళ మీరు చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ కేసీఆర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంటా ఉన్నాడు. ఇవాళ 10 ఏళ్లు మీ చేతులు పెట్టినప్పుడు మీరు ఎందుకు గడ్డి బీకారా అంటున్నాను. నేను ఎందుకు పూర్తి చేయలేదు నేను అంటా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదా, పోతుంది అని హేళనగా మాట్లాడుతుండో, నాగార్జున సంగారు పోలేదా, లేకపోతే అదలాపు కడెం ప్రాజెక్టు కూలిపోలేదా అని ఏలనగా తన తప్పును తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండు. అది సరికాదు. ఇవాళ ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. ఇవాళ రైతు పక్షపాతి ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఇవాళ మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ సిగ్గుపడతా ఉన్నాం. కేసీఆర్ 24 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు చేసినటువంటి తప్పులు కావచ్చు, మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, మీరు వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడి వాళ్ళ ప్రజల్ని గందరగోళపరిస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. మిస్టర్ కేసీఆర్ గారు, నీ ఆయంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నడిచిందేమో గానీ ఇప్పుడు నడవదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి తప్పిదాలు, అనేక ముసలి కన్నీరు గారుస్తూ ఈయన ఒక ఉద్యమకారులాగా కేసీఆర్ ఆయంలో అసలు ప్రజల్లాగా చూడని పరిస్థితి, ప్రజల్ని ఏనాడు కూడా కలవని పరిస్థితి. ఎన్నడన్నా ప్రజాభవన్, ప్రగతి భవన్ అని కట్టుకొని ఆనాడు ప్రజల్ని కలిసిన సందర్భం ఉందా? మొత్తం కూడా కేసీఆర్ పాలించింది మొత్తం కూడా తన ఫామ్ హౌస్ నుంచి తప్ప ఏనాడు కూడా రైతుల్ని గాని ఇప్పుడు కూడా
పట్టించుకున్న సందర్భం లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఇవాళ ఖచ్చితంగా 500 ఏదైతే బోనస్ ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. నీలాంటి అవినీతి పరుల దగ్గర, నీలాంటి మోసకాడి దగ్గర, దగాకోర దగ్గర మాలాంటి మా ప్రభుత్వం చెప్పించుకునే స్థాయి నీకు లేదు. నువ్వు చెప్తే మేము చేయాల్సిన అవసరం లేదు. ప్రజల కన్నీళ్లను, కడగళ్ల వానను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దగ్గరుండి చూసింది. వాళ్ళ కష్టాలు కన్నీళ్లను చూసే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో రాసిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. నీ అబద్ధం మాటలతోని, నీ అబద్ధం మేనిఫెస్టోలు 10 ఏళ్ల తర్వాత కూడా నువ్వు నెరవేర్చలేని దద్దమ్మో నువ్వు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నువ్వు మాట్లాడడం చాలా సిగ్గుపడతా ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు నీ తప్పుల్ని నువ్వు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నువ్వు ప్రజల్లోకి రావాలి. బిడ్డ, నువ్వు నీ ఆయంలో రైతులకు బేడీ